భద్రాచలంలో గోదావరి పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పెరగడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. నిన్న 48 అడుగులకు చేరడంతో అధికారులు ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సమాచారం ప్రకారం ఈరోజు మరోవైపు చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 25 గేట్లను ఎత్తి 57,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని సీతవాగు, గొబ్బలి మంకివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి మట్టం పెరిగితే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల వెళ్లే ప్రధాన రహదారిపైకి వరద నీరు వచ్చి చేరనుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇక గోదావరి వరద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు.